దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలను దయచేసి కలిసి చదువుదాం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారము కంటే దయ్యు కొరదగినవి. ఐశ్వర్యవంతులు దరిద్రులను కలిసి ఉందురు, వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగినుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ముండ్లును ఉరులను మూర్ఖుల మార్గంలోనున్నవి, తను కాపాడుకొనువాడు వాటికి దూరముగా ఉండును. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చువానికి దాసుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మీరు అందరూ శ్రద్ధగా వినండి. ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయ కోరదగినది. ఈ లోకంలో మనకి ఎంత ఆస్తైనా ఉండొచ్చు, ఎంత డబ్బైనా ఉండొచ్చు, ఎంత పలుకుబడైనా ఉండొచ్చు, కానీ దయా గుణము లేకపోతే నిజంగా వాళ్ళు మనుషులే కాదు. ఈరోజు చాలామందిని మనం చూస్తాం ఈ లోకల్ ఐశ్వర్యవంతులను, పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారిని కానీ, మరి ధనమున్న వారిని కానీ మనం గమనిస్తే వారి దగ్గర దయాగుణము చాలా తక్కువ ఉంటుంది. కేర్లెస్ స్వభావం ఉంటుంది ఎక్కువ. ఉదాహరణకి ఎవరైనా పెద్దలు కనపడ్డారనుకోండి, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఉంటారు. ఏమి ఇట్లా వచ్చినావు చెప్పు ఏం అని అంటారు కదా. గమనించారా మీరు కదండి? అసలు దయ అనే స్వభావము ఐశ్వర్యవంతుల దగ్గర ఉండదు నాకు తెలిసినంత వరకు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు అంటున్నాడు, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు సంపాదించుకోవడం గొప్ప విషయం. మంచి పేరును కలిగి ఉన్నావా? మదిలో వాక్యము, వీధిలో సాక్ష్యము, గదిలో ప్రార్థనను కలిగి ఉన్నావా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మంచి పేరును కలిగి ఉన్నావా? నీ ఊరిలో, నీ వీధిలో, నీ పట్టణంలో, నీ ఉద్యోగం దగ్గర, నీ స్కూల్లో, నీ కాలేజీలో, నువ్వు చేసే పని దగ్గర, నీ వృత్తి దగ్గర నీకు మంచి పేరు ఉన్నదా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అడుగుతున్న ప్రశ్నకు జవాబు చెప్పగలుగుతున్నావా? నీకు మంచి పేరు ఉందా? మీ మనసాక్షి మీద చేసుకొని చెప్పండి, నాకు మంచి పేరు ఉంది, నేనున్న చోట ఉన్న ప్రాంతంలో నాకు మంచి పేరు ఉంది. హల్లెలూయా. ఉన్నదా అండి? ఒక రోజున మరి ఒక గ్రామంలో ఒక ఆమె పేరు శుభవార్తమ్మ. ఏం పేరు ఆమె పేరు? శుభవార్తమ్మ. శుభవార్తమ్మ మరి పేరుకే శుభవార్తమ్మ. చర్చికి వెళ్ళేది, రెగ్యులర్గా వెళ్ళేది, కానీ ఎప్పుడు కూడా పక్కింటి వారితో గొడవ. వాళ్ళ నీళ్లు ఇటు పక్కకు రోడ్డు మీదకి వచ్చి పడినా, లేదంటే వారి ముగ్గు పిండి ఇళ్ళకి వచ్చి ఎగిరి పడినా, వాళ్ళ చెత్త ఎగరొచ్చి వీళ్ళ పడినా 24 hours రోజుకి ఒక్కసారైనా సరే పక్కింటి వారితో ఈ శుభవార్తమ్మ గొడవ పడుతూనే ఉంటుందంట. అప్పుడు వారు ఎప్పుడు ఒక మాట అంటారంట, ఎందుకమ్మా నువ్వు భక్తి చేస్తావు, ఎందుకమ్మా నువ్వు ప్రార్థనకి వెళ్తావు, ఎందుకమ్మా నీకు ఈ భక్తి, మోసకరమైన భక్తి. చూసారా? నిజంగా ఇది మంచి పేరేనా? నేను చెప్పంటారా, ఒకవేళ నీకు మంచి పేరు సంపాదించుకోవాలని ఆశ నీకుంటే, కొంతమంది మీ పక్కింటి వారు రోత చేస్తున్నారని భావిస్తూ ఉంటారు. ఒకసారి వాళ్ళ చెత్తను కూడా ఊడ్చు, వారితో సమాధానంగా మాట్లాడు, నవ్వుతూ మాట్లాడు, దయగలిగి మాట్లాడు, వాళ్ళ పనిని కొంచెం పంచుకొని చూడు ఒకసారి. నెక్స్ట్ టైం వాళ్ళు రోత చేయరండి. నెక్స్ట్ టైం వాళ్ళు గలీజ్ కూడా చేయరు. మిమ్మల్ని ప్రేమిస్తారు, గౌరవిస్తారు. అయ్యోయ్యో అమ్మమ్మ మా ఇంటి ముందు చెత్త నువ్వెందుకు ఉడుస్తావమ్మా, మేము ఉడుచుకుంటామమ్మా అని మంచి స్వభావంతో ముందుకు వస్తారు. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది, ఇలాగే చెప్పాను ఒకసారి. అయితే ఆమె ఏం చేసిందంటే పక్కింటిలో చెత్త ఊడుస్తూ ఉంది, కానీ పచ్చి బూతులు తిడుతూ ఊడుస్తూ ఉంది. ఏం ప్రయోజనం ఉంది? పచ్చి బూతులు వంగి అని మూతిలో గొనుగుతా తిట్టుకుంటా అరుచుకుంటా ఊడుస్తూ ఉంది. ఏం ప్రయోజనం ఉంది చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. పేరుకే శుభవార్తమ్మ. పేరుకే ఇట్లాంటి పేర్లు ఎంతోమందికి ఉంటారు. మార్తమ్మ, మరియమ్మ కదా, ఎస్తేరు, రూతులు అని ఎంతోమంది ఉంటారు, నయోమిలు అని ఎంతోమంది ఉంటారు. బైబిల్ పేర్లు పెట్టుకునే స్త్రీలారా, ఆ అంటే గొడవకు పరిగెత్తుతున్నావా? ఆ అంటే నోట్లో బూతులా? ఆ అంటే చిందేస్తున్నావా భర్త మీద, పిల్లల మీద గంతేస్తున్నావా, కొడుతున్నావా, అరుస్తున్నావా, కేకలేస్తున్నావా, ఇంట్లో మౌనంగా లేవా? జాగ్రత్త. మంచి పేరు సంపాదించుకోవాలి. స్త్రీలారా, భర్తలారా, మంచి పేరు సంపాదించుకోండి. పురుషులు, స్త్రీలు, సహోదరి సహోదరులు, యవనస్తులు, పిల్లలు, జాగ్రత్త, అందరూ వినండి. మంచి పేరు సంపాదించుకోండి. హల్లెలూయా. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కావాలి. ఈరోజు ఐశ్వర్యవంతులు నిజంగా పరలోకానికి వెళ్ళలేరండి. ఈ లోకంలో ఎవరైతే మంచితనము కలిగి,
యథార్థత కలిగి, దయగుణం కలిగి, కనికరము హృదయం కలిగి, ఇతరులను ప్రేమిస్తూ దేవుని ప్రేమను ప్రకటిస్తూ చాటింపజేస్తూ ఉంటారో, తగ్గించుకుంటారో వారినే దేవుడు తన రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజున వెండి బంగారుల కంటే దయ కోరదగినది. సర్వసాధారణంగా పెళ్ళిళ్ళకి కానీ, ఏదైనా పేరెంటలకు కానీ, శ్రీమంతులకు కానీ, ఆడవాళ్ళందరూ ఒక చోట కూడుకున్నప్పుడు మరి వారు మాట్లాడుకునే అంశాలు ఏంటంటే చీరల గురించో, బంగారు గురించో, వెండి గురించో కదా. మీ ఆయన ఏం తెచ్చాడు, వాడేం తెచ్చింటాడులే పనికి మాలినోడు కదా. అప్పుడు ఈ భార్య అంటది, అవునమ్మా మా ఆయన పనికి మాలినోడలే అమ్మా, ఏం చేస్తాము, సావలేక సంసారం చేస్తున్నాము అని అంటారు. ఈరోజు నిజంగా భార్యలారా, మీ భర్తలను మీరు ప్రేమిస్తున్నారా? మీ భర్త పడుతున్న కష్టానికి నువ్వు దయ చూపిస్తున్నావా? ఉదయం అనగా పనికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తే కనీసం వేడి నీళ్ళు కాంచే భార్యలు లేరు, టీ ఇచ్చే భార్యలు లేరు, బట్టలు ఉతికే భార్యలు లేరు. ఉన్నారా? ఇల్లు ఎక్కడ పడితే అక్కడ రోతగా ఉంటుంది. ఏం చేసావని నీకు ఇంట్లో పని చేయాలయ్యా, నేను నాకేం సంపాదించి పెట్టావని కదా. ఈరోజు ఇంట్లో స్త్రీలారా, మీరు దయ కలిగి ఉండాలి. మీ పిల్లల మీద, మీ భర్త మీద, మీ తల్లిదండ్రుల మీద, మీ అత్తమామల మీద దయా గుణము కలిగి ఉండండి. హల్లెలూయా. వెండి బంగారాలు, చీరలు, వస్త్రాలు సంతోషం లేదు. నీ ఇంట్లో ఉన్న మనుషులతో నవ్వుతూ మాట్లాడు, అదే సంతోషం. మీ అత్తమామలతో నవ్వుతూ సంతోషంగా మాట్లాడు, అదే సంతోషం. ఒకరోజునంట కోడలు, ఏమే చాలా రోజులు అయింది కదా మనము ఇక్కడ ఉద్యోగం రీత్యా మనం వచ్చి ఇక్కడ సంసారం చేస్తూ ఉన్నాం కదా, ఒకసారి మా అమ్మ మా నాన్నగారి ఇంటికి వెళ్దాం పదా, వాళ్ళని చూసుకొని వద్దాం, ఒక 10 రోజులు ఉండి వద్దాం అన్నాడంట భార్యతో. అప్పుడు భార్య అంటుందంట, ఆహా అట్లనా, నీకేనా అమ్మ నాయన, నాకు లేరా అమ్మ నాయన, మీ అమ్మ మీ నాన్న గురించి అంత ఆలోచన చేస్తున్నావే, మా అమ్మ మా నాన్న పరిస్థితి ఏంది అనేటువంటి స్త్రీలు ఉన్నారండి. గొడవపడే భార్యలు ఉన్నారండి. రాత్రి పగుళ్ళు భర్తను తినేవారు ఉన్నారు, ఇంట్లో అన్నం సరిపోదని. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను మీ అందరి తమ్మునిగా, మీ బిడ్డగా చెప్తున్నాను, ప్రేమించండి, దయ కలిగి ఉండండి, కనికరము కలిగి ఉండండి, ఒకరినొకరు గౌరవించుకోండి, రెస్పెక్ట్ చేసుకోండి, లవ్ ఈచ్ అదర్, ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకోండి, ఒకరినొకరు అర్థం చేసుకోండి, ఒకరికొకరు కలిసి ప్రార్థన చేసుకోండి, మందిరాలకు వెళ్ళండి, వాక్యాన్ని గైకొనండి, వాక్యాన్ని పాటించండి ఇంట్లో. అప్పుడు మీ పిల్లలు పెద్దవాళ్ళైనాక దాని నుంచి తొలగిపోవడానికి వాక్యం సెలవిస్తూ ఉంది. బాలుడు నడవలసిన త్రోవ నేర్పము. ఎట్లా నేర్పించాలి? ఇంట్లో 24 hours భార్య భర్తలు గొడవ పడుతూ ఉంటే పిల్లలు ఏం నేర్చుకుంటారు? గొడవలే, ఇతరులను కొట్టడం, లేదంటే ఇతరుల జోలికి వెళ్ళడం, ఇతరులు ఏది పడితే అది మాట్లాడడం, ఆ పనే చేస్తారు వాళ్ళు. పెద్దలంటే గౌరవించరు, పాస్టర్ అంటే గౌరవించరు. నేను ఒక రోజున ఒక గృహానికి వెళ్ళాను దర్శించుదామని. వెళ్తే అక్కడ వాళ్ళ అమ్మ నాన్న లేచి వందనాలు అయ్యగారు అంటారు, కానీ బిడ్డ మాత్రం కాలింద కాళ్ళు వేసుకొని కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాడు, ఒక చేతిలో సెల్లు పట్టుకొని ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో భోజనం కూడా చేసేసా, కానీ వీడు మాత్రం లైట్లా వందనాలు కూడా చెప్పట్లేదు. సెల్లు టీవీ, సెల్లు టీవీ, సెల్లు టీవీ. లాస్ట్లో పోయేటప్పుడు, రే ఇట్లారా చిన్న ప్రార్థన చేస్తారు రా అయ్యగారు అంటే, అప్పుడు వస్తానండి వాడు ప్రార్థన చేయించుకోవడానికి. చూసారా? ప్రార్థన అయిపోయినా కనీసం ప్రైజ్ లాడ్ అన్నాను కూడా చెప్పలేక మళ్ళీ వెళ్ళిపోయినాడు. అదే అండి మన పెంపకాలు అట్లున్నాయి. పొద్దున్నే పనికి, పొద్దున్నే జాబ్స్, లేదంటే ఎవరి పనుల వల్ల పడి పిల్లల్ని పెంచడం కూడా చాలామంది మర్చిపోయారు. టీవీ సీరియల్లో పడి, సినిమాలలో పడి, ముసలమ్మ ముచ్చట్లలో పడి ఎంతోమంది పిల్లలకు గాయాలు కూడా అయినాయి కదా. కాలేదా? మీ పిల్లలకు గాయాలు కాలేదా మీ అజాగ్రత్త వల్ల? కాలేదండి? ఆలోచన చేయండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నీ బిడ్డలు మంచిగా ఎదగాలంటే, దయ స్వభావం కలిగి, మంచితనము కలిగి, మంచి పేరు నీ బిడ్డలు సంపాదించుకోవాలంటే నీ ద్వారా అది సాధ్యం, దేవుని ద్వారా అది సాధ్యం. దేవుని దయ కోరుకోండి. ఐశ్వర్యం కాదు, సంపద కాదు, వెండి బంగారాలు కాదు మనం కోరాల్సింది. ప్రభువా నన్ను నీ పోలికలో నన్ను చెక్కున్నాయి, నన్ను నీ వల్లే చేయి తండ్రి, దయగలిగే స్వభావం నాకు ఈ ప్రభువా, ప్రేమించే స్వభావం నాకు ఈ ప్రభువా. ఏమున్నా ఏమి లేకపోయినా నాకు నా భర్తలు ఉంటే చాలు ప్రభువా, నా పిల్లలు ఉంటే చాలు ప్రభువా, నా భార్య ఉంటే చాలు ప్రభువా. ఒకరినొకరు ప్రేమించుకుంటాం, ఒకరినొకరు ఆదరించుకుంటాం. అమ్మగారింటికి పోదాం పదా అంటేనేమో గంటల కొద్దీ లేటుగా రెడీ అవుతుంది కోడలు. అదే మీ పుట్టింటికి పోదాం పదా అంటే 10 నిమిషాలు రెడీ అయిపోయి ఉంటుంది. ఇది ఎంత డిఫరెన్స్ ఉందండి ఇక్కడ. అక్కడ గొడవలు రావా? అసమాధానమైన కార్యాలు జరగవా? ఈరోజు నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాను. హల్లెలూయా. నేను భయపడటం లేదు ఎవరికి. ఈరోజు నేను దేవుడి మీతో మాట్లాడుతున్న శ్రేష్టంగా. మంచి పేరు సంపాదించుకో, మంచి కోడలని, మంచి అత్తని, మంచి మామని, మంచి భర్తని, మంచి భార్యని, మంచి కొడుకులని, మంచి కూతుర్లని పేరు సంపాదించుకోండి. హల్లెలూయా.
నాకు తెలిసిన కుటుంబం ఉందండి, ఎంత మంచి కుటుంబం అంటే అసలు వాళ్ళు ఎంత తగ్గించుకుంటారంటే వాళ్ళకి ఆస్తి ఎన్నో కోట్లు ఉంది, కానీ ఎంత తగ్గించుకుంటారంటే ఎంత డౌన్ టు ఎర్త్ అంటే ఒకవేళ నేను ఎప్పుడైనా వెళ్తే అందరు లేస్తారండి, వారు నాకు కుర్చేస్తారు, నా ముందర కింద కూర్చుంటారండి. నేను వారికంటే వయసులో చిన్నవాడినే, మళ్ళీ రెడ్డి కులం. నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది, ఎంత మంచి పెంపకం, ఎంత మంచి గౌరవం ఇస్తున్నారు వీళ్ళు సేవకులకి, ఎంత మంచి ఆతిథ్యం ఇస్తుంది. నేను తినేంత వరకు వాళ్ళు తినలేదండి. ఎంత సంతోషం, ఎంత హ్యాపీ అంటే వాళ్ళ కుటుంబం చూస్తే నాకు కడుపు నిండిపోయిందండి. ఎంత దయ కలిగి ఉన్నారు వాళ్ళు, ఎంత మంచి పేరు కలిగి ఉన్నారు వాళ్ళు, కదండి. ఈరోజున మరి మన పిల్లల పరిస్థితి ఏంటి? నానా మేము సండే చర్చికి వెళ్తున్నాము, అక్కడ వంట చేసి పెట్టాము, తినేసి పడుకోనానా అని చెప్పి వచ్చే తల్లిదండ్రులు ఉన్నారు. మమ్మీ ఒక 100 రూపీస్ ఇవ్వు మమ్మీ, నేను సినిమాకి వెళ్తాను, ఈరోజు సండే కదా, వారం అంతా చదివి అలసిపోయాను, మా ఫ్రెండ్స్ అందరూ సినిమాకి వెళ్తున్నాం, ఒక 100 మమ్మీ అంటే 100 ఇచ్చే తల్లిదండ్రులు ఉన్నారు. పోయిరా నాయన లక్షణంగా సినిమాకు అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు. ఈరోజు మీ పిల్లలకు మంచితనము కలిగి ఎలా మెదలాలో, ఎలా ఎదగాలో, ఎలా వృద్ధి అవ్వాలో, ఎలా బలపరచబడాలో నేర్పించండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున మరి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడేమో, సరి చేసుకోండి, దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను ఒకవేళ మీ హృదయం గాయపరచొచ్చేమో, కానీ ఇవి సత్యం. మంచి పేరు సంపాదించుకోండి, మంచితనం కలిగి ఉండండి, ఓర్పు కలిగి ఉండండి. నీ యజమాని నేను తిడుతున్నాడు, కొడుతున్నాడు, లేదంటే ఏదేదో మాట్లాడుతున్నాడు, ఎత్తిపొడుస్తాడని దిగులు పడద్దు, ఓర్పు కలిగి ఉండు. ఆటోమేటిక్గా నీ విలువ ఒకనొక రోజు నీకు తెలుస్తుంది అందరికీ. నువ్వు ఎంత తగ్గించుకుంటావు అంతగా నిన్ను హెచ్చిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మంచితనము కలిగి ఉండు, దయ కలిగి ఉండు, కనికరం కలిగి ఉండు, కృప కలిగి ఉండు. ఒకవేళ నీ ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉన్నారేమో, వారికి 3 పూట్ల రొంత అన్నం పెట్టి వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి వారికి కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చి, ఏదైనా బాగలేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళండి, ప్రేమగా మాట్లాడండి, మంచి పేరు సంపాదించుకోండి. ఈరోజు ఈ లోకంలో డబ్బు కోసం పరిగెడుతున్నారు. బంధాలు, బంధుత్వాలు, రక్త సంబంధికులు అన్నీ వదిలేశారు. ఇప్పుడు డబ్బు కోసం, పేరు కోసం, ఆస్తి కోసం, కారు కోసం, మేడల కోసం, కదండి. ఈరోజు ఎంతమంది ప్రయాసపడుతున్నారండి ఐశ్వర్యం కోసం. కానీ దేవుడు అంటున్నాడు, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కోరదగినది. హల్లెలూయా, హల్లెలూయా. వెండి బంగారముల కంటే దయ కోరదగినది. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఉన్నారు ఈరోజు ఎవరైనా దయ కలిగిన వారు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఉన్నారు ఈరోజు ఎవరైనా మంచి పేరు కలిగిన వారు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నా కోడలు చాలా మంచిది అని అత్త చెప్తుందా? కోడలా నువ్వు సక్సెస్ అయినట్టే. మా అత్త మా మామ చాలా మంచివారు అని అంటున్నారా? అయితే మీ అత్త మామలు సక్సెస్ అయినట్టే. హల్లెలూయా. నా భర్త చాలా మంచోడు, నన్ను ప్రేమిస్తాడు, నన్ను గౌరవిస్తాడు, నాకు ఏ కొదవ చేయడు, నాతో బాగా మాట్లాడతాడు, బాగా ఉంటాడు అని అంటున్నావా? భర్త నువ్వు సక్సెస్ అయినట్టే. హల్లెలూయా. నా పిల్లలు నా మాట జవదాటరు, నేను చెప్పింది వింటారు, నా మాట మరి నిర్లక్ష్యం చేయరు, పెద్దలను గౌరవిస్తారు, తల్లిదండ్రులను గౌరవిస్తారు, అత్తమామలు అందరినీ గౌరవిస్తారని మీ తల్లిదండ్రులకు సాక్ష్యం చెప్తున్నారా? పిల్లలు మీరు సక్సెస్ అయినట్టే. హల్లెలూయా. ఆ గుణాలు కలిగి ఉండండి, ఆ పేరు సంపాదించుకోండి. ఇతరుల దగ్గర, నీ పొరుగింటి వారి దగ్గర మంచి సాక్ష్యం కలిగి ఉండు, వీధిలో మంచి సాక్ష్యం కలిగి ఉండు. అప్పుడు దేవుడు నిన్ను దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ కార్యక్రమం మరి ఎంత దూరం వినిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఏ రాష్ట్రం నుంచి వింటున్నారో, ఏ దేశం నుంచి వింటున్నారో, ఏ జిల్లా నుంచి వింటున్నారో, ఏ గ్రామం నుంచి వింటున్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు కళ్యాణ్ బాబు ద్వారా. ఈరోజు కళ్యాణ్ బాబుని దేవుడు వాడుకొని మీతో మాట్లాడుతున్నాడు. గమనించగలిగితే మీ స్థితిని దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. గాడ్ గోయింగ్ టు బ్లెస్ యూ రైట్ నౌ. ఈ సమయం నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. నువ్వు మంచి పేరు కలిగి బ్రతుకుతావా? దయ కలిగి బ్రతుకుతావా? అయితే దేవుడు నేను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు దయలేని స్వభావం కలిగి ఉన్నాం? ఈ మధ్య యూట్యూబ్లో, ఫేస్బుక్లో మనం చూస్తూ ఉన్నాం కదా, వృద్ధులను కాలుతో కొట్టే వారి పిల్లలు ఉన్నారు కదండి. ప్రాంకులని కొన్ని వచ్చాయి ఇప్పుడు, ప్రాంకులని కదా. పెద్దవాళ్ళు మరి ఏదైనా ఒక షాప్ దగ్గర, ఒక అంగడి దగ్గర నిలబడుకొని అట్లుంటే వెనకాల పక్క నుంచి పంచలాగేవారు, ఎక్కిలించేవారు, ఏడిపించేవారు కదా. ఆయన ఏదన్నా తప్పు చేస్తే దాన్ని ఎత్తి చూపించేవారు. ఈరోజు నిజంగా చాలామంది అండి అసలు గౌరవం, మర్యాదలు అనేవి లేవు. ఈరోజు రోజులు తగ్గిపోతున్నాయి, రెస్పెక్ట్ లేదు అసలు ఈ మధ్య కాలంలో. అయితే పిల్లలు అట్లే ఉన్నారు, పెద్దలు అట్లే ఉన్నారు. ఒకప్పుడున్న రోజులు ఇప్పుడు లేవు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలను ఉన్నాయి కదా, 40 కుటుంబాలు 50 కుటుంబాలు కలిసి ఒకే ఇంట్లో భోజనం వండుకొని తిన్న రోజులు ఉన్నాయి. అదే మీ పెద్దవాళ్ళు అడిగి చూడండి ఎట్లా జీవించేవారో, ఏ గొడవలు ఉండవు.
అందరూ ఒకే చీర, లేదంటే అందరూ ఒకే రేట్లో కొను, అందరూ సమానం, ఎవరు హెచ్చు ఉండదు, తగ్గు ఉండదు, అందరు ఈక్వల్గా ఒకరినొకరు ప్రేమ. ఎవరికి బాగాలేకపోతే అందరూ ఏడుస్తారు, అందరూ బాధపడ. ఒకరికి ఏదైనా సీట్ వస్తే అందరూ సంతోషపడతారు, ఎవరికైనా జాబ్ వస్తే అందరూ సంతోషపడతారు, అందరూ స్వీట్, అందరూ కలిసిమెలిసి తింటారు. ఈరోజు హ్యాపీనెస్ ఉందా మన ఇళ్ళల్లో? ఆలోచన చేయాలా మనం అందరం కలిసి. అన్నం తిందాం రన్నానా, అందరు కూర్చొని డైనింగ్ టేబుల్ మీద అంటే ఒకడు ఆల్రెడీ తినేసానా మమ్మీ, నేను మళ్ళీ రాత్రి 10 గంటలకు తింటాను మమ్మీ, నేను డ్యూటీలో తినేస్తాను, నేను అక్కడున్నా ఇక్కడున్నా అని ఈ రోజున ఒంటరిగా అన్నం తినే రోజులు వచ్చేసినాయి లేవా? ఎవరి రూమ్లలో వారు ఉండే రోజులు వచ్చేసినాయి కాదా? వాస్తవం కాదా? ఈ రోజున ఒకరినొకరు అటాచ్మెంట్ కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, ఒకరొకరు ప్రార్థన చేసుకోండి, చేయి పట్టుకొని రోజు కుటుంబం ప్రార్థన, ఉదయాన్నే తెల్లవారుజామున ప్రార్థన చేసుకోండి. మీ కుటుంబాలు అప్పుడు వర్ధిల్లింపబడతాయి. మీ రాబడిని దీవిస్తాడు, మీ పిల్లలను దీవిస్తాడు, మీ భర్తను దీవిస్తాడు, నీ భార్యని దీవిస్తాడు, నీ తల్లిదండ్రులను, అత్తమామలను, నీ బంధాలను, బంధుత్వాల వంశాలను నా దేవుడు దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు సూటిగా. నా దేవుడు మీకు సంతోషం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తిరిగి కట్టుకుందాం మన ఇళ్ళల్లో, తిరిగి కట్టుకుందాం మన బంధాలను. ఐశ్వర్యం కోసం పరిగెత్తుతున్నావు, ఆగిపోండి. ఐశ్వర్యం తనంతట తానే వస్తుంది నీ దగ్గరికి సమయం వచ్చినప్పుడు. కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకోండి, దయ కలిగి ఉండండి. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు. దేవునికి ఏ భేదము లేదు, ఆయన అందరినీ ప్రేమించాడు, నిన్ను నన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు అందరూ కూడా మంచి పేరు సంపాదించుకుంటారని నేను ఆశపడుతున్నాను. మంచి పేరు సంపాదించుకోండి ఈ లోకంలో, దేవుని దగ్గర కూడా. దేవుడు రేపు రాబోతున్నాడు, వచ్చినాక బలనమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు చెప్పాలమ్మా మన కోసం. దేవుడు చెప్తేనే నువ్వు పరలోక రాజ్యంలో ఉండగలుగుతావు. ఈ లోకంలో అన్నిటి కోసం పరిగెత్తి దేవుని దగ్గర ఆ మాటను పోగొట్టుకోవద్దయ్యా. అమ్మా, బలనమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని దేవుడు నిన్ను ఎత్తుకోవాలమ్మా. అట్లాంటి జీవితం జీవించని, ఇంతకాలం ఎట్లా జీవించావో వదిలేసేయి. ఈరోజు ఈ ప్రసంగం విన్న నెక్స్ట్ మినిట్ నుంచి నీ జీవితం మార్చబడును గాక. దయాగుణమును కలిగి ఉందువు గాక. ఇతరులకు పెట్టేది నేర్చుకోండి, ఇచ్చేది నేర్చుకోండి. నువ్వు కలిగిన దాంట్లో 10 మందికి సహాయం చేసేది నేర్చుకో. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మంచి పేరు సంపాదించుకో. అప్పుడు నా దేవుడు నిన్ను బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.